విజయ్, నాకు చిన్న సందేహం. దేవుడు సర్వశక్తిమంతుడు కదా, మరి ఆయనకు నిజంగా ఆరాధన స్తుతులు అవసరమా? మనం ఆరాధించకపోతే ఆయనకి ఏమైనా తక్కువవుతుందా? మంచి ప్రశ్న అడిగా. నిజానికి బైబిల్ ప్రకారం దేవునికి ఆరాధన అవసరం లేదు, కానీ అపోస్తల కార్యంలో 17:25లో స్పష్టంగా ఉంది. ఆయనే అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని ఇస్తున్నాడు, కానీ మానవ చేతుల మీద ద్వారా ఆయనకు ఏదో కావాలని ఆయన ఆశించాడు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి పాటలు పాడుతూ ప్రార్థిస్తూ ఆరాధిస్తాం? ఎందుకంటే ఆరాధన దేవునికి అవసరం కాదు, మన అవసరం. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయనతో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చూడు. పిల్లలు తల్లిదండ్రుల మీద ప్రేమను చూపిస్తే తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు కదా. అలాగే మనం ఆయనకు కృతజ్ఞత చూపడమే ఆరాధన. అంటే మనం ఆయన చేసే మేలును బట్టి థ్యాంక్స్ చెప్తున్నాం అన్నమాట. అవును, కీర్తన 100:4 ప్రకారం మనం కృతజ్ఞత ప్రశంసంతో ఆయన ఆవరణలోనికి ప్రవేశించాలి. మనం ఆయనను ఆరాధించినప్పుడు ఆయనకు ఏదో లాభం వస్తుందని కాదు, ఆయన ఎంత గొప్పవాడో మనం గుర్తించి మన హృదయాన్ని ఆయనకు సమర్పిస్తున్నాం. అది మనల్ని దేవునికి మరింత దగ్గరగా చేస్తుంది. ఓహో, ఇప్పుడు అర్థమైంది విజయ్. ఆరాధన అనేది ఆయన అడిగే పన్ను కాదు, ఆయనపై మనకున్న ప్రేమను చాటుకునే ఒక మార్గం.